టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, రేవతి మరణం, ఆ తరువాత పరిణామాల వరకు సస్పెన్స్ థ్రిల్లర్ని మించినటువంటి ఎపిసోడ్లు ఈ వ్యవహారంలో ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో స్పందించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బన్నీ తన ఫ్యూచర్ని తానే ఇబ్బంది పెట్టుకున్నాడా, తన ఇంటి మీద వరకు దాడి చేసే వరకు వచ్చిందంటే దీని వెనుక ఎవరున్నారు, రాజకీయ రంగు పులుముకుంటుందా లేకపోతే మరింకేదైనా కుట్ర ఉందా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కిరణ్ గారు నమస్తే. నమస్తే. డయల్ న్యూస్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూ హ్యావింగ్ యూ హియర్ కిరణ్ గారు. నాకు కూడా మీరు నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఈ పరిణామము ఒక దగ్గర ఆగింది అనుకుంటే దానికన్నా రెట్టింపు స్పీడ్తో ఎక్కడో వెళ్ళి ఆగుతోంది. అవును. అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ క్వశ్చన్ రేస్ చేయటము, దానికి బ్రీఫ్గా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పటము, దానికి కౌంటర్ అనాలో లేకపోతే కండెమ్నింగ్ అనాలో ప్రెస్ మీట్ బన్నీ పెట్టటము. ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే కిరణ్ గారు, కావాలని తన ఫ్యూచర్కి అల్లు అర్జున్ తానే సమాధి కట్టుకుంటున్నాడా? అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, ప్రతి పుష్ప రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి కూడా ప్రతి అంశంలో తాను చెయ్యకూడని విధంగా చేస్తున్నాడు. అంటే ఒక నెగటివ్ సెన్స్లో వెళ్ళిపోతూ ఉంది. పొరపాట్లు అందరూ చేస్తారు. పొరపాటు నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు కోరుండి ఒక హత్యకు ఒక మరణానికి కారణం కాల, పరోక్షంగా కారణమయ్యాడు. అక్కడి నుంచి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయము వివాదాస్పదమే, తనని తాను ఇంకా 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 ఫిక్స్ చేసుకునేలాగా మారిపోయిందని చెప్పాలి. నిన్నటికి నిన్న ఎందుకు అల్లు అర్జున్ గారు అర్థం చేసుకోలేదో ఏమో తెలియదు, కానీ నిన్నటికి నిన్న అసెంబ్లీలో ఆ ప్రస్తావన రావటం అనేది ఒక వ్యూహాత్మకం. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడము, రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము వ్యూహాత్మకమని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అర్థమవుతోంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఆయన అక్బరుద్దీన్ గారు అడుగుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకు, సీఎం గారు చేసిన వ్యాఖ్యలు చాలా పదునైన పరుషమైన వ్యాఖ్యలు నిన్న అసెంబ్లీలో చోటు చేసుకున్నాయని చెప్పాలి. నిజం చెప్పాలంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు చేసిన వ్యాఖ్య చాలా దారుణమైన వ్యాఖ్య. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ రకంగా ఒక మరణం సంభవించింది, ఒకళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారు అన్నప్పుడు అట్లయితే మన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అన్నాడని ఆయన చేసిన వ్యాఖ్య ఎట్లా పోర్ట్రే చేసిందంటే అల్లు అర్జున్ని, అతను ఒక శాడిస్టా, మనీ మేకింగ్ మిషన్, అతను మనుషుల ప్రాణాలతో చెలగాటమాడి డబ్బులు సంపాదించుకునే తత్వం ఉన్న వ్యక్తి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అని కూడా అన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యు. ఆ మాట అన్నారు. సో ఈ రకమైన వ్యాఖ్య చాలా తీవ్రమైన వ్యాఖ్య. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం ఇస్తూ రకరకాల అంశాలను ప్రస్తావించారు. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక అంశం, ఈ ఒక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది అన్నది ఒకటైతే, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కొంచెం పాళ్ళు తక్కువేమో కానీ ఒక రకంగా అసలు మానవత్వం ఉందా అల్లు అర్జున్కి అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య, అంటే పోలీసులు అల్లు అర్జున్ గారికి పలుమార్లు చెప్పినా అల్లు అర్జున్ గారు వినలేదు, రాలేదు, 3-4 సార్లు చెప్పాక డీసీపీ వెళ్ళి ఆయన్ని తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పారు. ఈ రెండు అంశాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవానికి ఆయన ప్రెస్ మీట్ అంటే ఇది వ్యూహాత్మకమని ఆయన గమనించి ఉండుంటే ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు. ఓకే. ప్రెస్ మీట్లో ఏం చెప్పారండి నాకు అర్థం కాదు. ప్రెస్ మీట్ పెట్టి మీరేం చెప్పదలుచుకున్నారు అదే చెప్పి 100 మందిని రిపోర్టర్లందరినీ గుమిగూడేలా చేసి ఆడ కూర్చోబెట్టి గంట సేపు వెయిట్ చేయించి, ఆ గంట సేపటి తర్వాత కూడా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పేపర్ తీసుకొచ్చి కూర్చొని ఏం మాట్లాడారు మీరు? కేవలం ఒక వివరణ ఇవ్వదలుచుకున్నారు. ఆ వివరణ మామూలుగా ఒక వీడియో వదిలితే సరిపోయేది కదా, ప్రశ్న ఎందుకు పిలవాలి? సో అది కూడా ఒక రకంగా ఒక మైనస్ అయింది. జస్ట్ మీరు నిజంగా ఏమైనా చెప్పదలుచుకున్నారు, ఒక మాట, నన్ను పోలీసులు పిలవలేదని ఒక వీడియో వదిలేసి ఉంటే సరిపోయేది. ఈవెందో నేనంటాను ఇది వ్యూహాత్మకం అన్నప్పుడు మీరు ఆ మాత్రం గమనించలేకపోయారా? దీన్ని కామ్గా ఉండి దీన్ని న్యాయపరమైన పోరాటం మీరు చేసుకుంటే అయిపోయేది కదా. మళ్ళీ మీరు రెచ్చగొట్టేలాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ దానికి కౌంటర్గా మళ్ళీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. పోలీసులు ఊరుకుంటారా? ఆల్రెడీ పోలీసులు నెంబర్ 1
పోలీసుల అహం ఎక్కడ దెబ్బతిందో చెప్తా. ఉమ్, అల్లు అర్జున్ గారు పిటిషన్ వేశారు, ఇది పోలీసులు సరిగ్గా చర్యలు తీసుకోలేదు, ఇది పోలీసుల తప్పు, అలాగే థియేటర్ యాజమాన్యం బాధ్యత, నాకు సంబంధం లేదు అని ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసినప్పుడు పోలీసులు తమ స్కిన్ తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఉమ్, అది నెంబర్ 1. నెంబర్ 2, నిరంజన్ రెడ్డి గారు వాద ప్రతివాదనలో కోర్టులో మాట్లాడుతున్నప్పుడు ఈ అంశంలో పోలీసులు బాధ్యత రక్షణ కల్పించవలసిన పోలీసులే అల్లు అర్జున్ చూడటానికి ఎగబడ్డారు అని స్టేట్మెంట్ ఇవ్వటం అనేది వాళ్ళ ఈగోని హర్ట్ చేసింది. ఉమ్, మమ్మల్ని ఇంత చీప్గా తీసేసాడు ఇతను. సో అది అసలుకి సహజంగా సుప్రీంకోర్టు అంటే కోర్టుల మార్గదర్శకాలకు అనుగుణంగా మీరు అక్కడ జరిగిన వాద ప్రతివాదనని బయట ప్లాట్ఫామ్స్లో పెట్టకూడదు. ఉమ్, బహుశా నేను అనుకోవడం అల్లు అర్జున్ గారి పిఆర్ టీం పెట్టిందో ఏమో తెలియదు, కానీ ఆ క్లిప్ బయటకు వచ్చింది. ఉమ్, అది అనవసరంగా ఇది పోలీసుల్లో రెండోది అహం దెబ్బతింటానికి. 3వ అంశం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు సిపిఐ నుంచి నేను తెప్పించుకున్నాను, 1కి 4 సార్లు ఏసీపీ డీసీపీ ఆయన చెప్పారు, బలవంతంగా ఆయన తీసుకురావాల్సి వచ్చిందని చెప్పిన అంశం, దానికి కౌంటర్ అల్లు అర్జున్ ఇవ్వడం 3వ అంశం. ఈ 3 తర్వాత తమ తప్పు తమను తాము కాపాడుకునే క్రమంలో అల్లు అర్జున్ని మరింత టార్గెట్ చేశారేమో అని నాకు అనిపిస్తోంది ఓకే. పోలీసులు. ఎందుకంటే వాళ్ళ తప్పిదాలు 1-2 చోట్ల వాళ్ళ తప్పిదాలు ఉన్నాయి, వాటిని కప్పిపుచ్చుకోవటానికి కూడా వాళ్ళు, అంటే మొత్తం తప్పు వాళ్ళది అంటలేదు నేను, ఉమ్, వాళ్ళ దగ్గర 1-2 మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ని కవరప్ చేయడానికి ఇవాళ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ మీద అది ఉమ్మడి బాధ్యత అండి. థియేటర్ తప్పు చేసింది, థియేటర్ యాజమాన్యం తప్పు చేసింది, అల్లు అర్జున్ తప్పు చేశాడు, పోలీసులు తప్పు చేశారు, మేజర్ తప్పు అల్లు అర్జున్ది. ఉమ్, ఇందులో మీరు అల్లు అర్జున్ తప్పని సమాజం మొత్తం చెప్తా ఉంది, మీరు ఇందులో మళ్ళీ జోక్యం చేసుకొని ఈ రకంగా టార్గెటెడ్గా చేస్తే అల్లు అర్జున్కి సానుభూతి వచ్చేలా అవుతుందేమో అనిపిస్తుంది నాకు. మేము 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారా అని ఏసీపీ విష్ణుమూర్తి పోలీస్ అధికారుల సంఘం హోదాలో ఇచ్చినటువంటి మాటను కావచ్చు, లేకపోతే పోలీసుల్ని కించపరచొద్దు అంటూ అగైనెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్కి పెట్టినటువంటి ప్రెస్ మీట్ని దీని వెనక రాజకీయ ఉద్దేశం ఉందనుకోవాలా, లేకపోతే పోలీసుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టే ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందా? ఎందుకంటే నిన్న అసెంబ్లీ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా ఒక వ్యూహాత్మకం అనేటువంటిది మనం ఒక అర్థమవుతోంది కాబట్టి కిరణ్ గారు, బీయింగ్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గాని మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ యూ కామెంట్? ఇదొక్కటే కదా, ఆయన చాలా మాటలు అన్నారు, అంటే వ్యూహాత్మకంగా ప్రెస్ మీట్ పెట్టారు, ఇందులో పొలిటిసైజ్ అవుతుందా అనేది కూడా నాకు చిన్న సందేహం ఉంది. ఇష్యూ ఇవాళ అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్, అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్ ఇలా తయారైంది. ఇది సహజ న్యాయ ప్రక్రియలో జరగాల్సిన ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్లో ఆయన మాటలు ఇవాళ ఆయన ప్రెస్ మీట్ చూస్తే నేను విస్తుపోయా. మీరు బీయింగ్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? తోలు ఏమన్నారండి, తోలు మంచిగా ఉంచుకోండి లేదంటే తోలు పగిలిపోద్ది అని మాటలు. మేము 10 నిమిషాలు మేము 130,000 మంది పోలీసులు ఉన్నాము, మేము గనక ఉంటే ఎలా బతుకుతారు మీరు, ఇలాంటి మాటలు. రీల్ కట్ చేస్తా జాగ్రత్త, ఇలాంటి మాటలు. ఇంకొకటి అసలు రాకూడని అంశం వచ్చింది ఏంటంటే, అసలు నువ్వు ఎక్కడ వాడవా, నువ్వేం తీస్మార్ఖాన్ అనుకున్నావా, తీస్మార్ఖానా నీకు చెప్పాలనా, నాకు చెప్పలేదన్నారు పోలీసులు అని ఆయన అంటున్నాడు. ఎందుకు చెప్పాలి నీకు తీస్మార్ఖాన్వా అన్నారు. తీస్మార్ఖాన్వా అని అసలు నీ ఐడెంటిటీ ఏంటి, నీ ఆధార్ ఎక్కడిది, నువ్వు అసలు సిటిజన్వేనా, నువ్వు ఏపీ సిటిజన్వా తెలంగాణ సిటిజన్వా? మీకు ఇక్కడ లీజుకి ఇచ్చాం భూములు, లీజుకి ఇచ్చింది గవర్నమెంట్ అప్పట్లో, ఏదో ఇండస్ట్రీ బాగుపడుతుంది కదా అని. మా త్యాగాల పునాదుల మీద మీ భూములు మీరు బతుకుతా ఉన్నారు ఇక్కడ. ఇలాంటి మాటలు దేనికి దారితీస్తాయి? తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, అందరిని ఆదరిస్తారు, అందుకే మీ నాటకాలు సాగుతున్నాయి. ఏంటి ఇవన్నీ? ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాల్సిన మాటలా? మీరు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారా? ఇది భారతదేశమా లేకపోతే పాకిస్తానా? అంటే వేరే వ్యక్తికి ఇక్కడ వేరే చట్టాలు ఉంటాయా, వేరే రూల్స్ ఉంటాయా? తెలంగాణ సిటిజన్ అయితే ఒక రూలు, ఇండియన్ సిటిజన్ అయితే ఒక రూల్ ఉంటుందా? మీరు చెప్పండి. చాలా నాకైతే ఆశ్చర్యం వేసింది.
ఏంటినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? పోలీస్ ఆఫీసర్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే విజయ్ గారు, అల్లు అర్జున్ గారు పాయింట్ 1, మేము పర్మిషన్ ఇవ్వలేదు ఆయనకి, ఓ మంచి మాట అన్నారు. పర్మిషన్ ఇచ్చిందనుకున్నా అన్నారు అల్లు అర్జున్ గారు. ఆ విషయంలో ఒక మంచి మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, పర్మిషన్ ఇవ్వడం అంటే మీరు పర్మిషన్కి అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకుంటే మేము పర్మిషన్ ఇస్తే మీ దగ్గరికి పత్రం వచ్చిందాక మేము పర్మిషన్ ఇచ్చినట్టు కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు అప్లై చేసుకున్నంత మాత్రం పర్మిషన్ ఇచ్చినట్టు, మీరు అప్లై చేసుకుని మేము స్పందించకపోతే పర్మిషన్ ఇచ్చినట్టు కాదు అన్నారు. ఇది వ్యాలిడ్ పాయింట్. ఓకే, లాజికల్గా మాత్రమే కదా, లీగల్గా కూడా ఇట్స్ ప్రూవెన్. అవును, అది ఒకటి. పాయింట్ 1 బాగుంది. పోలీసులు కష్టాలు కన్నీళ్లు చెప్పారు ఆయన. ఒక్కొక్క స్టేషన్కి 25-30 మంది ఉంటారు పోలీసులు. ఎట్లా మేము కాపలా కాయగలుగుతాం, ఎట్లా మేము ఇదంతా చేయగలుగుతాం? ఎస్, మీ బాధ ఓకే చెప్పారు. పండగలకి పబ్బాలకు కూడా మాకు సెలవులు ఉండవు, మేము ఇంత త్యాగం చేసి చూస్తున్నాం. ఓకే, వ్యాలిడ్. ఇంకోటి ఏమన్నారంటే, మేము ఆయనకి పోలీసులుగా మేము ఎందుకు చెప్పాలంటే కింద మేము ఎంత సపర్యలు చేసాం. వ్యాలిడ్ పాయింట్. ఈ చెప్పుకోండి, మీరు అభ్యంతరం ఏం లేదు. ఈ చెప్పుకొని మేము ఆయన నిజంగానే చెప్పాము, ఆయన రాలేదనండి. లేదు మేము చెప్పలేదు, ఆయనకు మేము చెప్పాల్సిన అవసరం ఏముందండి అనండి, చెల్లుబాటు అవుతుంది. కానీ మీకు సినిమాల గురించి ఏ రకమైన సినిమాలు తీయాలి, మీకెందుకు, మీ సబ్జెక్ట్ కాదు కదా అది. అసలు నువ్వేం దేశభక్తి సినిమా తీస్తున్నావా? మీరు ఇంకొక అంశం, ఆయన గవర్నమెంట్ సర్వెంట్ కదా, మరి గవర్నమెంట్ ఇచ్చిన రేట్లనే ఆయన తప్పు పట్టారు. 1239 రూపాయల టికెట్ అయితే మీకోసం 1500 రూపాయలు 2000 రూపాయలు మేము పెట్టుకొని మీరు చూడాలా నీ సినిమాని? మమ్మల్ని మా మీద రుద్దుతున్నావా అన్నారు. ఎవరు రుద్దారు? వాళ్ళు రుద్దారా? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే బీయింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ మీరు గవర్నమెంట్ రూల్స్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని కూడా మీరు తప్పుపట్టారు. సర్వీస్ రూల్స్కి విరుద్ధం ఇది. సర్వీస్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మరి మీకు చట్టాలు లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు వర్తించవా? మీరు పోలీస్ ఆఫీసర్ అయితే మీరు తొడగొట్టి సవాల్ చేస్తారా? అల్లు అర్జున్ గారు ఇక్కడ శుద్ధపూసని ఎవరు అంటలేదు. అల్లు అర్జున్ గారి మీద మొదటి రోజు నుంచి నేను ఆయన చేస్తుంది తప్పని చెప్పిన వాడిని నేనే. కానీ వాళ్ళ మీరేం చేస్తున్నారు? అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారన్న భావన మీరు కల్పిస్తూ ఉన్నారు. ఇన్ని మాటలు మీరు మాట్లాడారు, సవాల్ చేస్తున్నారు. మీ లేకపోతే మీ స్థితి ఏంటి? మీకు అసలు బతుకుందా అంటున్నారు. ఎందుకుండరు నాకు అర్థం కాదు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే కూడా మనకు బతుకు లేదండి. రేవతి మరణం అనే ఎపిసోడ్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టాల్సిన అంశం కాదు. కానీ కిరణ్ గారు, కాసేపు పక్కన పెడితే పుష్ప 2 సినిమా పైన ఒక స్మగ్లర్ని హీరోగా చూపించడం పైన అభ్యంతరాలు మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, సమాజ హితం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటాయి. యాజ్ దే రెస్పాండెడ్ ఈ పోలీసు వాళ్ళకి సంబంధించిన మీరు ఇంత డీటెయిల్గా మాట్లాడు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐఎమ్ షేర్ ఇట్ ఆన్ ద రికార్డ్. ఈ మధ్య కాలంలో నితిన్ హీరోగా ఒక సినిమా తీశారు. పోలీస్ స్టేషన్లో 2 మహిళా కానిస్టేబుళ్ళు ఇంకొక జూనియర్ ఆర్టిస్టులు ఒక బూతు పాటకి డాన్స్ వేస్తారు విత్ ఇన్ పోలీస్ యూనిఫామ్. విత్ ఇన్ పోలీస్ యూనిఫామ్. ఇంకా చెప్పాలి అంటే రికార్డింగ్ డాన్సుల్లో వేసేటువంటి పాట అది. అప్పుడు పోలీస్ ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో స్పందిస్తుంది అనేటువంటిది ప్రజల తరపున జర్నలిస్ట్గా క్వశ్చన్ చేసేటువంటి రైట్ మనకైతే ఉంటుందిగా. డెఫినెట్గా ఉంటుంది. అంటే నేను ఇవాళ కూడా అదే అంటున్నా, ఆ రోజు వాళ్ళు చేసింది తప్పే, ఇవాళ ఈయన చేస్తుంది తప్పే. పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నారు మీరు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇలా అన్నారు, అలా అన్నారు, ఆ మాటలు అన్నారు, ఈ మాటలు అన్నారు, ఖబర్దార్ అని మీరు అంటున్నారంటే, మీరు అల్లు అర్జున్ గారి విషయంలో మీరు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుని దాన్ని ఈ రకంగా మీరు సమాజ హితం కోసం మీరు ఎందుకు మాట్లాడేస్తున్నారో నాకు అర్థం కాలే. అంటే నిజంగా మీరు అన్నట్టుగా ఆ రోజు మీరు చెప్పిన సంఘటనలో అది తప్పు కానప్పుడు సో అక్కడ మందలించాలి కదా. మీ డిపార్ట్మెంట్ ఎలా ఉందని చూసుకోవాలి కదా ఫస్ట్. ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అన్ని విషయాలు ఇట్లానే వ్యవహరిస్తుందా? అల్లు అర్జున్ గారి విషయంలో, మోహన్ బాబు విషయంలో ఒకేలా వ్యవహరించిందా? డెఫినెట్గా వ్యవహరించాల. డౌట్ ఏమన్నా మీకు? నాట్ ఎట్ ఆల్ సార్. ఇంకా మనం మాట్లాడితే పోలీసుల మనోభావాలు దెబ్బతింటాయేమో కానీ టు బీ ఫ్రాంక్, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో బౌన్సర్ల కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. బౌన్సర్లు రెచ్చిపోయారంటే దానికి ప్రధాన పోలీసుల వైఫల్యము, పోలీసులు పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవటం అనేటువంటిది మనం మాట్లాడటం కాదు.
ఎందరో మంది మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు మాట్లాడారు. అప్పుడు మాట్లాడలేదు బౌన్సర్ల గురించి, ఇప్పుడు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పటికైనా మాట్లాడుతున్నందుకు మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అంతే, డెఫినెట్లీ. ఎందుకంటే మా ఖర్చు తగ్గుతుంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, మాకు శ్రమ తప్పుతుంది, వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటే మేము కొంచెం హ్యాపీగా స్థిమితంగా ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఆ బౌన్సర్ల వల్లే, ఆ బౌన్సర్ల అతి వల్లనే ఈ రోజు ఈ స్థితి వచ్చింది అని చెప్పి సాక్షాత్తు ఏసీపీ చెప్పారు. అవును, డెఫినెట్గా అది వాస్తవం కూడా. డెఫినెట్గా అండి, ఇప్పుడు తోపులాట జరుగుతుంది, తోసేసినప్పుడు పోలీసులు అంత సున్నితంగా బౌన్సర్లు ఉండరు కదా, వాళ్ళకి బాధ్యత, పోలీసులకు ఉన్న బాధ్యత బౌన్సర్లకు ఉండదు కదా. సహజంగానే పోలీస్ అయితే ఒక బాధ్యత ఉండదు. నేను నెట్టేస్తే వాడు ఇంకేదైనా అయితే మళ్ళీ నేను గవర్నమెంట్ సర్వెంట్ అని ఒక భావన పోలీసులకి ఉంటుంది. బౌన్సర్లకి ఏముంటుంది, వాళ్ళు ఇంకా తన నెట్టకపోతే ఎందుకు నెట్టలేదు అంటారు. వాళ్ళు ఎంత నెడితే అంత ఉద్యోగం చేస్తున్నట్టు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అది ఎటుపోతుంది ఈ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా ఎటుపోతుంది మొదట్లో అంతా కూడా రేవతి మరణాన్ని, స్టాంపీడ్ ని, నష్టపరిహారాన్ని, అల్లు అర్జున్ ని బిహేవియర్ ని చూశారు. కానీ ఎప్పుడైతే ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా మారిందో ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి మెయిన్ రీజన్ అంటే ఈ సంఘటన యాక్సిడెంట్ అండి, ప్యూర్లీ యాక్సిడెంట్. బట్ పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్ గారు శిక్షార్హులే, అందులో డౌట్ లేదు. దాని మీద మనం న్యాయపరంగా వెళ్ళండి, సెక్షన్లు తప్పు ఉన్నాయా, ఒప్పు ఉన్నాయా, ఖచ్చితంగా వాళ్ళు కూడా గట్టోళ్లే, వాళ్ళు కూడా వాదించుకుంటారు. తప్పు ఉంటే జడ్జి గారు కాదు ఇలాంటి సెక్షన్లు ఎందుకు పెట్టారంటారు. అవన్నీ కూడా జరుగుతాయి, న్యాయపరంగా వెళ్ళండి. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, దాని మీద కూడా ఏం లేదు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇది పొలిటిసైజ్ అవ్వటానికి అల్లు అర్జున్ ఒక పావులా ఉపయోగపడ్డాడు. ఎవరుంటారు దీని వెనకాల, ఎవరు ఉండుంటారు? ఎవరు ఉండడం కాదు, సున్నితమైన అంశాలు హర్ట్ చేసినాయి. నెంబర్ 1 రీజన్ అల్లు అర్జున్, ఆయన బ్యాడ్ స్టెప్స్, ఆయన తీసుకున్న ప్రతి చర్య పొరపాటు జరిగిన తర్వాత సరిదిద్దుకునే చర్యలు తీసుకోలేకపోవటం ఆయన ఈ పరిస్థితి కారణం. సంధ్యా థియేటర్కి వచ్చినప్పటి నుంచా, దానికన్నా ముందు నుంచి కూడా? సంధ్యా థియేటర్ వచ్చినప్పటి నుంచి, దాని ముందు నుంచి అంటే అది వేరండి. సినిమాకు సంబంధించిన అంశాలు వేరు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సినిమాకి సంబంధించిన అంశం, పుష్ప అనే సినిమాని ఆయన ప్రమోట్ చేసుకోవటంలో భాగంగా గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్తో ఉన్న వార్ వేరది. ఆ వార్ కారణంగా మేము సినిమా చూడమన్నారు, ఆ సినిమాని తక్కువ చేశారు, ఏమైనా చేశారు, ఆ ఫ్యాన్ వార్ నడుస్తూ ఉంది. అల్లు అర్జున్కి ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తూ ఉంది. నడిస్తే అది ఎంతవరకు ఉంటుంది, సమాజానికి నష్టమేం లేదు కదా. కానీ సంధ్యా థియేటర్కి ఆయన ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఎంటర్ అవ్వడం మొదటి తప్పు అయితే, వాళ్ళని పరామర్శించకపోవటం, ఇట్లా ఈ సంఘటన జరిగింది అని తెలుసుకొని ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకపోవడం 2వ తప్పు. 3వ తప్పు ఆయన వాళ్ళ ఫ్యామిలీకి భరోసాగా ఆయన వెళ్ళకపోవడం 3వ తప్పు. 4వ తప్పు ఆయన నష్టపరిహారం ఇవ్వకపోవడం, అంటే సరైన స్థాయిలో ఆయన స్థాయిలో నష్టపరిహారం చెల్లించకపోవటం. ఇక 5వ తప్పు, దీన్ని ఏదో ఒక రకంగా సార్ట్అవుట్ చేసుకోవాలని పోలీసుల్ని దోషులుగా చూపించే ఒక ప్రయత్నం కోర్టులో చేయడం 5వ తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చారు. అసలు సిసలైన తప్పు సెలబ్రిటీలందరినీ ఇంటికి తీసుకురావడం. అంటే అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి మీరు ఫోన్ చేస్తారు, ఉన్నారా అల్లు అర్జున్ గారు ఇంట్లో, మేము వస్తామని అంటారు కదా. అన్నప్పుడు మీరేం చేయాలి, ఎవ్వరూ రావద్దు దయచేసి. ఒక పత్రికా ప్రకటన, ఒక చిన్న వీడియో బయట, దయచేసి నన్ను పలకరించడానికి కానీ ఓదార్చడానికి ఎవరు రావద్దు, నాకు సంఘీభావం ప్రకటించడానికో ఇంకోటో, మీ ప్రేమను చూపించుకోవాల్సిన సందర్భం ఇది కాదు. సో ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నది, ఒకళ్ళు చనిపోయారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగిన మాట నైతికత మాత్రమే కాదు, మానవత్వంతో కూడుకున్నది. నిజం చెప్పాలంటే ఏముందని, ఏం జరిగిందని చెప్పి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు పోయి రేసు జరిగింది, వెళ్ళకపోతే ఏమనుకుంటారు, రేసు వాళ్ళు వెళ్ళిపోయారు. రేస్ ఎందుకు జరిగింది, అల్లు అర్జున్ పిఆర్ టీం వల్ల రేస్ జరిగింది. ఓకే, అల్లు అర్జున్ గారి ఇంటికి ఒకళ్ళు వెళ్ళంగానే టక్ మని తీసేసి వెంటనే మీడియా దూరంగా కూర్చుంది. మీడియా తీసిన విజువల్సే కాదు, అన్ని మొత్తం వాళ్ళు పిఆర్ టీం ఇచ్చిన విజువల్స్ అవన్నీ. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళారు. వెంకటేష్ వెళ్ళాడా, మరి నేను వెళ్ళకపోతే ఎలాగా, విజయ్ దేవరకొండ వెళ్ళిపోయాడు, మరి మనం వెళ్ళకపోతే రేపు గీతా ఆర్ట్స్లో మనకు సినిమా రావాలి కదా, మనం వెళ్ళకపోతే ఎలా. రేసు గుర్రాల్లాగా ఒక్కొక్కళ్ళు పరిగెట్టారు, ఏదో కొంపలు మునిగిపోయారు. ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళంతా వెళ్ళి? నేను ఆ రోజు నుంచే ప్రశ్నిస్తాను, రేవతి కుటుంబం ఎక్కడ ఉంటుందో అడ్రస్ వీళ్ళకి తెలియదా, కిమ్స్ హాస్పిటల్కి దారి తెలీదా కదా. ఒక్కళ్ళు కనీసం సానుభూతి వచ్చిన సోషల్ మీడియా వేదికగానే చేశారా? పొలోమంటూ ఆయన ఇంటికి వెళ్ళారే, ఏం సమాధానం, ఏం సమాచారం, ఏమి సందేశం ఇచ్చారు సమాజానికి మీరు?
ఎంత దుర్మార్గం అంటే అందరూ వస్తే హగ్గులు చేసుకోవడం, టీలు తాగడం, నవ్వడం, మళ్ళీ అల్లు అర్జున్ గారు మీడియా ముందుకు రావడం, ఐ కాంట్ స్టార్ట్ ఎన్ని తప్పులు చేశారండి అల్లు అర్జున్ గారు. తప్పు మీద తప్పు గైడెన్స్ లేదా అంటే వాళ్ళ మదరే చెప్పారు, ఎవరి మాట వినడు, ఎవరి మాట అయినా వింటే బాగుండు అల్లు అర్జున్ అని అన్స్టాపబుల్లో వాళ్ళ మదరే చెప్పారు. నిజంగా అదే జరుగుతోందా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే తప్పు మీద తప్పు చేసుకుంటా వచ్చారు. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు మొదటి తప్పు, ఓకే ఓవరాల్ మీరు అడిగిన క్వశ్చన్కి వచ్చేస్తాను. అల్లు అర్జున్ గారిది ఫస్ట్ తప్పు, మొదటి తప్పు. రెండవ తప్పు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిది రెండవ తప్పు. అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు అండి. రేవంత్ రెడ్డి పేరు తెలియదా అండి? తెలుసు కదా, ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు చిన్నపిల్లండి అని చెప్తారు. ఆయన టికెట్లు ధరలు పెంచడానికి అవకాశం ఇచ్చారు, తెలీదా? తెలుసు. బై మిస్టేక్ ఏదో మొత్తం మీద ఏం ఆవహించిందో ఏమో అల్లు అర్జున్ గారు పొరపాటు అనుకుందాం, దాన్ని తీసుకొని కేటీఆర్ గారు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయినాయి. కనీసం ఒక హీరోకి కూడా నీ పేరు తెలియదు, ఇలాంటి చవట ముఖ్యమంత్రి అనుకున్నారన్నారు. ఇగో హర్ట్ అవ్వదా? పొలిటిసైజ్ అవ్వలేదా? మీరు అల్లు అర్జున్ గారిని తీసుకొని మీరు పావులా వాడుకొని మీరు పొలిటికల్గా మీరు దాన్ని రెచ్చగొట్టారు. నెంబర్ 2 బీఆర్ఎస్ రెచ్చు. నెంబర్ 3 తగుదునమ్మా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మళ్ళీ వరుసగా ట్వీట్లు చేయడం, ఆయనకు సానుభూతి చెప్పడం, ఇది అరెస్ట్ తప్పడం, అరెస్ట్ చేసిన విధానం తప్పు, అసలుకి అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేసి ఇవన్నీ చూసేటప్పటికే చూసి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు ఇది పొలిటిసైజ్ అయిపోయింది బీజేపీ. ఇట్లా పొలిటికల్గా అల్లు అర్జున్ గారిని ఒక పావులా మార్చేసి ఆయన బేస్ తోటి వీళ్ళు వాద ప్రతివాదన చేసుకొని ఇక్కడ అసలు సిసలు రేవంత్ రెడ్డి గారి అహం దెబ్బతింది. ఒక పార్ట్. రెండో పార్ట్కి వచ్చేటప్పటికే పొలోమంటూ అందరు వెళ్తే ఏం సమాచారం ఇచ్చారు మీరు, ఏం సందేశం ఇచ్చారు మీరు? చిన్ని కృష్ణ బయటకు చెప్పారు, మీరు బయటకు చెప్పరా? చిన్ని కృష్ణ ఏమన్నారు? ఈ ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ దీనికి కారణమైన సర్వనాశనం అయిపోతారు అన్నాడు చిన్ని కృష్ణ. ఎగ్జాక్ట్లీ, అవును. ఆయన గంగోలో ముంచి పునీతం చేసి గంగోత్రి సినిమా తీసా నేను అన్నాడు. సో చిన్ని కృష్ణ చెప్పాడు, మీరు చెప్పలేదు, అంతేనా తేడా? మీరందరూ ఆయన్ని ఎందుకు పరామర్శించారు? ఆయనకు అన్యాయం జరిగితేనో, దెబ్బలు తగిలితేనో, కుట్ర జరిగితేనో వెళ్ళాలి మనం. న్యాయం ఏదో అన్యాయం ఏదో తేల్చాల్సింది న్యాయస్థానం కదా. అటువంటప్పుడు మీరు పొలోమంటే అక్కడికి వెళితే ఏమని మీరు సమాజానికి మెసేజ్ ఇచ్చారంటే కుట్ర ఏదో జరుగుతోంది అల్లు అర్జున్ మీద, ఈ ప్రభుత్వం అన్యాయంగా ఆయన్ని ఇరికిస్తోంది, ఆయన మీద టార్గెట్ చేసింది అనే ఒక సంకేతం సమాజానికి ఇచ్చారు మీరు. ఇచ్చినప్పుడు ఆయనకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి? ఓహో మీరందరూ నన్ను టార్గెట్ చేశారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం. సినిమా ఇండస్ట్రీకి నిజంగా ప్రభుత్వం ఏమన్నా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాయి ఇవాళ అని ఇవాళ ఆయన అహం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు ఒకవైపు తమ స్కిన్ కాపాడుకోవటానికి, రేవంత్ రెడ్డి గారు అహం దెబ్బతినడం మరోవైపు. ఇవాళకి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదని మరొక ప్రచారం. వీటన్నిటి మధ్య ప్రభుత్వం అంటే ఏంటో సినిమా ఇండస్ట్రీకి చూపించాలి అని అనుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇట్స్ క్లియర్, ఇట్స్ క్రిస్టల్ క్లియర్. అంతే. దానికే పోలీసు అధికారుల సంఘం ప్రెస్ మీట్ నుంచి మీరు చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్, దేశభక్తి సినిమాలు, తెలంగాణ సినిమాలు, సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమాలు తీస్తే మాత్రమే మేము రాయితీ ఇస్తాం, బెనిఫిట్ షోల సంగతి తెలుస్తాం అని చెప్పాం. ఇట్స్ కంప్లీట్లీ క్లియర్ దట్ ఇట్స్ అ పొలిటిసైజింగ్. సో ఓవరాల్గా అల్లు అర్జున్ గారు ఫిక్స్ అవుతున్నారు. రెండోది మీకు అసలు సిసల విషయం, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. ఎందుకు? 2-3 ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి స్పష్టంగా. నెంబర్ 1, నువ్విచ్చిన 25 లక్షలు కాదయ్యా, మేమిస్తాం 25 లక్షలు అని చెప్పి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. జనం ఏమనుకుంటారు ఇప్పుడు? ఏమాత్రం సంబంధం లేని ఈయన ఒక మంత్రిగా తన కుమారుడి ఫౌండేషన్ నుంచి 25 లక్షలు ఇస్తే అల్లు అర్జున్ ఎంత ఇవ్వాలి? అల్లు అర్జున్ నిజంగా మానవత్వం లేదు. ఇది నెంబర్ 1. ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించవచ్చు. ఘటన జరిగిన వెంటనే అదే ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించుండొచ్చు వెంటనే, కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత, ఇంత ఇష్యూ అయిన తర్వాత అప్పుడు కానీ కోమటిరెడ్డి వ్యూహాత్మకం. రైట్. రెండవ పాయింట్, ఆ అబ్బాయికి వైద్య ఖర్చులన్నీ నేను చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పిన తర్వాత అవసరం లేదు ప్రభుత్వం చూసుకుంటుంది అంటే మీరు అసలు ఏమి చేయక్కర్లా, మేము లోపల పంపిస్తాం, మీ సహాయ సహకారాలు అవసరం లేదు. ఆ పిల్లాడు బతికే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. కొంత ఇప్పుడు కోలుకుంటుంది, పరిస్థితి మెరుగైన తర్వాత ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. మేక్ ఇట్ క్లియర్. మెరుగైన తర్వాత నిజంగా ఆ అబ్బాయి చనిపోతాడేమో అనుకుంటే కనుక అల్లు అర్జున్ మీదే పడేది అది. ఇక్కడ మెరుగవుతున్నారు కాబట్టి
ఇది ప్రభుత్వం తీసుకొని ఆ పిల్లాన్ని బతికిచ్చి ఆ క్రెడిట్ ప్రభుత్వం, ఆ బాధ్యత మేము తీసుకున్నామని చెప్పుకోవడానికి ప్రభుత్వం ఉన్న 2 పాయింట్లు. 3వ పాయింట్, ఇవాళ పోలీసు ఏసీపీ గారు మారుతి విష్ణు గారు ఆయన విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇది చాలా క్లియర్గా అర్థమైపోయింది. యుద్ధం ప్రకటించింది పోలీస్ డిపార్ట్మెంట్ అని. 1, 2, 3 ఈ 3 కారణాలు మనకేమర్థమవుతుందంటే రేపు మాపు మధ్యంతర బెయిల్ రద్దు కోసం వీళ్ళు వెళతారు. ప్రభుత్వమే పూనుకున్నప్పుడు మధ్యంతర బెయిల్ రద్దు అవ్వడం పెద్ద విషయం కాదు. ఆటోమేటిక్గా ఇన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి అనుకుంటున్నాను. ఇది చాలా క్లియర్గా కనబడుతోంది జరగబోయే పరిణామం ఇది. ఎలా తప్పించుకోవాలి దీని నుంచి? ఎవరు తప్పిస్తారు? ఎలా తప్పించుకోవాలి, ఎవరు తప్పిస్తారంటే వాస్తవం ఏంటంటే దీనికి యుద్ధ వాతావరణంలో ప్రకటన చేసుకోవటం దీనికి మార్గం కాదు. సంధికాలం కాదా? సంధికాలం కాదా అంటే సంధి చేసే మొనగాడెవరు? పాయింట్. సంధి చేసేది ఎవరు? సంధి చేయగలిగింది ఈ సందర్భంలో సినిమా ఇండస్ట్రీ గౌరవించాలా, పొలిటీషియన్లు గౌరవించాలా, అలాంటి వ్యక్తి కావాలా. అలాంటి వ్యక్తి అంటే నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారే దీన్ని సంధి చేయగలడు. అంటే సంధి చేయడం అంటే ఇక్కడ చట్టాన్ని న్యాయాన్ని అతిక్రమించి ప్రభావితం చేసే పనులు కాదు. ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. యుద్ధ వాతావరణం, నీ మీద నేను, నా మీద నువ్వు, ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుని మరింత చిక్కుముడి పడకుండా దీన్ని ఎంతో కొంత ఒక సహజ న్యాయ ప్రక్రియలో దీన్ని పంపించడానికి దీంట్లో ఎవరైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది నాకు అనిపిస్తోంది. ఆ పెద్ద రేఖం చిరంజీవి గారి దగ్గర మాత్రమే ఉంది. ఒక రేవంత్ రెడ్డి అయినా, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, లేకపోతే ఇంకెవరైనా కానీ గౌరవించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే, చిరంజీవి గారు. బహుశా చిరంజీవి గారు జోక్యం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. రైట్. మీ ఆశకి ఒక ప్రామినెంట్ ఉంది. బికాజ్ ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఆఫ్ ద రికార్డ్ కూడా ఆయన్ని చాలా గౌరవిస్తారు, కాస్త వివాద రహితుగా ఉంటాడు కాబట్టి. కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి చేయి దాటిపోయినట్టు అనిపించట్లేదు కిరణ్ గారు మీకు? ఇంకా చేయి దాటిపోయినట్టు అనిపించటం లేదు. ఎందుకు అంటే ఈ వాద ప్రతివాదనలు ఉండకూడదండి. నేను అల్లు అర్జున్ చేసింది తప్పు. ప్రెస్ మీట్ పెట్టి ఉండకూడదు. పెట్టి ఉండకుండా చిరంజీవి గారుతో అప్రోచ్ అయ్యి ఉంటే అది వేరే విషయం. కానీ గ్రౌండ్ లెవెల్లో కాస్త కూల్గా ప్రశాంతంగా ఎవరన్నా ఆలోచించగలిగితే ప్రెస్ మీట్ పెట్టి ఆయన తన వివరణ ఏంటో తను ఇచ్చుకున్నాడు, తన బాధ ఏంటో తను చెప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరిని నిందించలేదు, ఎవరిని పరుష పదజాలంతో మాట్లాడలేదు, కించపరచలేదు. వాట్ దట్ ఎక్స్ప్లెనేషన్ హ్యాస్ టు గివెన్. అదంతే. ఇప్పుడు ఇది కూడా హట్ చేసి ఉంటుందా? ఇప్పుడు అసలు హట్ చేయడానికి అవకాశం లేదు. ఆయన మీరు ఇవాళ ఏసీపీ గారి ప్రెస్ మీట్లో పోలీసులను కించపరుస్తారా అన్నాడు. ఎక్కడ కించపరుస్తారు? ఏమనలేదు కదా, ఒక్క మాట కూడా అనలేదు. ఇందులో ఎవరు తప్పిదము లేదు, కానీ తప్పు జరిగింది అన్నాడు ఆయన. అందులో పోలీసులు బాధ్యులేం చేయలేదు, కానీ మమ్మల్ని కించపరుస్తావని ప్రెస్ మీట్. ఇది నేను అదే అంటున్నా, ఫస్ట్ నేను అదే చెప్పాను, వ్యూహాత్మకం ఇది గమనించి, ఇది వ్యూహాత్మకం కదా, నేను ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ వాళ్ళ కౌంటర్ వస్తుంది కదా, ఎందుకు దీన్ని ప్రొలాంగ్ చేసుకోవటం అని ఆలోచించగలిగి ఉంటే, ఆ విజ్ఞతతో ఆలోచించగలిగి ఉంటే ఈ సమస్య కొంత స్లో అయ్యేది. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒట్టి వదలరు కదా, ఇవాళ ఓయూ వాళ్ళు దాడి చేస్తున్నారంట. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇష్యూని? అసలు ఓయూ వాళ్ళకి ఏం సంబంధం? ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంటుంది కిరణ్ గారు. ఐఎమ్ సారీ టు సే దట్ బీయింగ్ యాజ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, ఒక 2-3 గలవటం, ఓయూ జేఏసీని పెట్టడం, ఆడికి పోయి దాడి చేయటం. అసలు చేసిన వాళ్ళో వీళ్ళో కాదో మనకు తెలియదు. నిజం, అది వాస్తవం. ఇట్స్ వెరీ షేమ్లెస్. వాస్తవం. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఎంతోమంది ప్రముఖులు అందులో చదువుకొని ఇవాళ సినిమా రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, సో ముఖ్యమంత్రులుగా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ అంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అంటే సగటు విద్యార్థికి ఏమర్థమవుతుందో తెలుసా? ఈ కాలపు విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఈ బంధులు, రాస్తరోకులు, ఈ గొడవలు చేస్తారు అంతేనా కదా? ఇవాళ యూనివర్సిటీలో చదివే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. అందరు రకరకాల డీమ్డ్ యూనివర్సిటీలని ప్రైవేట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది.
ఇవాళ పిల్లలందరికీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇంత గొప్పదిరా, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత గొప్ప వాళ్ళు వచ్చారా అని చెప్పాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళితే అబ్బా ఇది ఎంత బాగుంది, యూనివర్సిటీలో చదవాలి అనిపించేలా ఉంటుంది. కానీ ఈ కార్యక్రమాల వల్ల యూనివర్సిటీకి కూడా చెడ్డ పేరేగా. ఓయూజేఎస్ వచ్చి వాళ్ళ ఇంటి మీద గోడలెక్కి రాళ్లతో కొడుతున్నారు. ఇంతకాలము లేనిది ఈరోజు కొత్తగా ఈ ఇష్యూలో తెలంగాణ వాదం పుట్టుకొచ్చింది. అందుకే దానికి ఓయూజేఎస్సి అనేటువంటిది అది ఇంకొకరిని పెట్టుకొని వాళ్ళు చేయించినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఒక రీజనల్ ఫీలింగ్, రీజనల్ ఆస్పెక్ట్స్, మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ విద్వేషం వెజ్జలిగేటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదా? అదే కదా ఇవాళ ఏసీపీ గారు స్వయంగా అంటే సరే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరు ఓయూజేఎస్సి అని పెట్టుకొని వెళ్ళి రాళ్ళు వేశారంటే మనం ఆకతాయితనం అనుకోవచ్చు, ఎవరు డబ్బుల కోసం అట్లా చేశారనుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి రెచ్చగొట్టడానికి ఏదో ఒకటి చేశారనుకోవచ్చు. స్వయంగా విష్ణు గారు ఏసీపీ అయ్యండి ఆయన మాట్లాడితే ఇంక ఏం చెప్తాం మనం? రక్షణ కల్పించాల్సిన వాళ్ళే భయపెడుతూ ఉంటే ప్రాంతీయ వాదాన్ని తెర మీదకి తెస్తే ఏం మాట్లాడాలి మనం? ఇది దేనికి దారితీస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ మాట్లాడితే తెలంగాణ వాదం తెస్తాం. సినిమాల్లో మ్యాక్సిమం ఉన్నది తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి ఎస్పెషల్లీ నాగార్జున గారు కానీ వెంకటేష్ గారు కానీ అంటే సినిమా కుటుంబాలు, పెద్ద సినిమా కుటుంబాలన్నీ కూడా ఏపీకి సంబంధించిన కుటుంబాలు కాబట్టి మీరు ఏమైనా భయపెడుతున్నారా? ఇది లీజుడ్ స్థలము అని మీరు అన్నారంటే రేపు మాపో ఈ లీజ్కి ఏదైతే జూబ్లీ హిల్స్లో ఇచ్చారో స్టూడియోలు, ఈ స్థలాలు, వీటి మీద అంతా దాడి చేస్తారా? ఏం సంకేతం ఇచ్చారు? సో అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు పెద్దవాళ్ళని అలా అంటే చిన్నవాళ్ళ పరిస్థితి నాగార్జున కొట్టేసినప్పుడు ఎవడు ఫీల్ అవ్వాల కన్వెన్షన్ సెంటర్, ఎందుకంటే కరెక్టే కదా. నాగార్జున ఆయన బిజినెస్ మెన్, ఆయన బిజినెస్ మెన్, ఆయన ఒకటి పెట్టుకున్నాడు, అది అక్రమం అంట, కూల్ చేశారంట, ఓకే నో ప్రాబ్లం. దాని గురించి పెద్దగా దాంట్లో ప్రాంతీయవాదాలు వచ్చేదానికి ఏం లేదు అందులో. ఇవాళ ఏసీపీ గారు మాట్లాడిన మాటల్లో ప్రాంతీయవాదం లేదా మీకు అనిపించలేదు? నాకు తెలిసి ఈ 3 దశాబ్దాల చరిత్రలో కిరణ్ గారు గవర్నమెంట్ వర్సెస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ స్థాయిలో టఫల్ టజిల్ లేదు కదా. ఉంది కదా, తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంట్లో ఉంది కదా. జగన్ గవర్నమెంట్లో అది, కానీ కూల్చివేతల వరకు పోలే. కూల్చివేతల ఈ స్థాయిలో ఘర్షణలు లేవు, అరెస్టులు లేవు. అంటే అక్కడ అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఈ స్థాయి కంటే ఎక్కువే ఉందని నేను చెప్తా. అవునా? మామూలు దాడి చేయలేదు జగన్ గవర్నమెంట్. ఎంఆర్ఓలను పెట్టి 10 రూపాయలకి 20 రూపాయల టికెట్లు అమ్మించింది. ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? చివరికి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి దండం పెట్టి మరి వేడుకోవాల్సి వచ్చింది కదా. ల్యాండ్ వార్ అంటే ఇక్కడ మనం నాగార్జున్ని మనం సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా కంటే కూడా బిజినెస్ మ్యాన్గా చూడాలి. ఓకే, కాబట్టి ఆ బిజినెస్ మ్యాన్గా చూసినప్పుడు మీరు అది తెలుగు ఇండస్ట్రీ మీద వారని మనం అనుకోకూడదు. నిజంగా అన్నపూర్ణ స్టూడియోను కూల్చేశారనుకోండి, అది సినిమా ఇండస్ట్రీ మీద వార్. ఓకే, సో ఇవాళ అల్లు అర్జున్ గారిని ఈ వ్యాఖ్యల తర్వాత సినిమా వాళ్ళకి ఎవరెవరికి భూములు ఇచ్చామో వాటి మీద మళ్ళీ పరిశీలిస్తున్నామన్నాం అనుకోండి, అది సినిమా మీద వార్. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఇందులో కూడా పుష్ప 2 రిలీజ్ అయ్యే ముందు వరకు మంచిగానే ఉంది కదా ఇండస్ట్రీ ప్రభుత్వ సంబంధాలు. ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అన్నారు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా నన్ను ఇంతవరకు ఎవరు వచ్చి సినిమా పెద్దలు కలవలేదు అని చెప్పి. అవును, నాగార్జున గారు అండ్ బై ద సేమ్ వే వెంకటేష్ గారు, రాణా అండ్ సురేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి వ్యక్తులు తప్పితే ఇంకెవరు ఫిల్మ్ మీటింగ్ వెళ్ళలేదు. సహజంగా పద్ధతులు కూడా సినిమా ఇండస్ట్రీ మర్చిపోయింది. సహజంగా ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తిని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తే ఆ వ్యక్తిని సన్మానించడము, చిరు సత్కారం చేయటం అనేది సహజంగా జరిగే పరిణామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా ఎందుకు కిరణ్ గారు లాస్ట్ గవర్నమెంట్ లో తలసాని శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏంటి? ఆయన లేస్తే ఫిల్మ్ నగర్ లో ఉండేవాడు కదా. ఓపెన్ సెక్రటరీ ఆయన ఉన్నది సెక్రటరియట్ లో తక్కువ, సినిమా ఫంక్షన్ లో ఎక్కువ, అన్నిట్లో ఎక్కువ ఉండేవాడు కదా. అవును, కానీ ఇప్పుడు ఆ రకమైన ప్రక్రియ జరగలేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా జరగలేదనేది జగన్మోహన్ రెడ్డి కూడా కోపం ఉంది. అందుకే ఆయన కక్ష తీర్చుకున్నారు అంటారు. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ వచ్చింది అనిపిస్తుంది. ఇక్కడ చాలా సీరియస్గా మనం మాట్లాడుకోవాలంటే, ఒక రకంగా చెప్పాలంటే సినిమాకి ఇంకా బెనిఫిట్ షోలు లేవు, తర్వాత టికెట్ రేట్లు హైక్ లేవు అని చెప్పారంటే ఇది సినిమా ఇండస్ట్రీ మీద వారు ప్రకటించినట్టే లెక్క. ఆ రకంగా చూస్తే ఎందుకు అంటే మీరు గాయం ఎక్కడైంది, మందు ఎక్కడేస్తున్నారు? గాయం అయిన దానికి మీరు మందేయాలి, కానీ సంబంధం లేని దానికి మీరు మందేస్తామని చెప్తే ఎవరికి అవసరం ఉంది?
గాయమైంది ఒక హీరో రావటం వల్ల ఒక సంఘటన జరిగింది. ఉమ్, అది మీరు బెనిఫిట్ షో వేసినందువల్ల జరగలేదు. అది హీరో మొదటి రోజు బెనిఫిట్ షో కాకపోయినా మొదటి రోజు మొదటి ఆటకు వచ్చినా అదే జరిగేది. మీరు బెనిఫిట్ షో వేసినందువల్ల కాదు, ఆ హీరో రావడం వల్ల, దానికి సంబంధించి అనుమతులు లేకుండా రావటం వల్ల, ఆడు పోలీసులు కావచ్చు, థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఎవరెవరు బాధ్యత ఉన్నదో అన్నీ మనం మాట్లాడుకున్నాం. దానివల్ల జరిగింది, బెనిఫిట్ షో వల్ల కాదు కదా. మరి బెనిఫిట్ షోలు మీరు రద్దు చేయడం వల్ల మీరు దాని గాయానికి మందు వేసినట్ట కాదు. ఇంకొకటి, ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్టే మనం చాలా రాగా మాట్లాడుకుంటే కిరణ్ గారు, మా టికెట్ల రేట్లు 1000 రూపాయలు పెంచండి అని సినిమా వాళ్ళు అభ్యర్థన పెట్టిన వెంటనే పొలోమని పెంచేసినటువంటి క్రెడిట్, అంత మహాదాతృత్వం గవర్నమెంట్స్ కూడా కదా. అవును, ఇప్పుడు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా అప్పుడు చేసింది కూడా తప్ప ప్రభుత్వం కదా. ఆ రోజే నిలదీసి ఉండొచ్చు కదా. ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ఇంత బడ్జెట్లు? ఎందుకు అడుగుతున్నారు 1000? వీఆర్ ద గవర్నమెంట్ ఎలక్టెడ్ బై ద పీపుల్, మేము ప్రజల కోసం ఆలోచిస్తామని చెప్పి ఆ రోజు అని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అతివృష్టి అనావృష్టి. అతివృష్టి ఏంటంటే బెనిఫిట్ షో వేసుకోమని 1239 రూపాయల టికెట్ అమ్మింది మీరే. 573 రూపాయలు పెడితే కానీ మల్టీప్లెక్స్లో టికెట్ రాగలిగింది మీరు ఇచ్చిన పర్మిషనే. ఇవాళ అసలు మేమేమి చేయం, బెనిఫిట్ షోలు లేవు, ఏమి లేవు, అసలు టికెట్ హైక్ లేదని అంటుంది మీరే. 19 రోజుల పాటు మీరు హైక్ ఇచ్చారు. ఇదేనా చివరికి జనాలు రావట్లేదని వాళ్ళే తగ్గించుకున్నారు. అప్పుడు కాదా ప్రజాధనం కొల్లగొట్టడం? అంతే కదా. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే రెండు వైపులా ఉండాలి. అతివృష్టి వద్దు, అనావృష్టి వద్దు. దీనికి ఒక యంత్రాంగం, ఒక ఏమంటారు, కంట్రోలింగ్ సిస్టమ్ ఉండాలి. మీరు బెనిఫిట్ షో ఇస్తే, నేను ఇవాళ మీ డైల్ టీవీ, డైల్ న్యూస్ వేదికగా కూడా నేను హీరోలను లేకపోతే నిర్మాతలను అడగదలుచుకున్న ఒక అంశం, హీరోల్ని ముఖ్యంగా. బెనిఫిట్ షో వేస్తున్నామన్నారు, అల్లు అర్జున్ గారు ఏమన్నారండి? ఐ లవ్ మై ఫ్యాన్స్, ఐ లవ్ మై ఫ్యాన్స్, ఫ్యాన్స్ వల్ల నేను ఇంత స్థాయికి వచ్చి అన్నారా? ఫ్యాన్స్కి మీరు 1239 రూపాయల టికెట్ అమ్మింది, వాళ్ళకి మీరు 250 రూపాయల టికెట్ ఇవ్వలేరా? అసలు ఫ్రీగా ఎందుకు ఇవ్వరండి? ఫ్యాన్స్కి మీరు ఫ్రీగా ఎందుకు ఇవ్వరు టికెట్? బెనిఫిట్ షో పెట్టినప్పుడు ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు బెనిఫిట్ షో అంటే ఫ్యాన్స్కి మాత్రమే పాసులు ఇచ్చేవాళ్ళు. అవును, ఆ రోజు నుంచి ఇవాళ బెనిఫిట్ షో అంటే అర్థాన్ని మార్చి మీరు ఎవరి బెనిఫిట్? బెనిఫిట్ షో అంటే ఏంటి? ఫ్యాన్స్ బెనిఫిట్. ఇవాళ బెనిఫిట్ అంటే ఎవరికి? నిర్మాతల బెనిఫిట్కి, హీరో బెనిఫిట్కి మీరు వేసుకొని మీకోసం చొక్కాలు చింపుకోవాలా, మీకోసం కట్అవుట్లు కట్టాలా, మీకోసం ఫ్లెక్సీలు కట్టాలా, అవసరం మీద పక్క ఫ్యాన్తో గొడవ పడాలా, సోషల్ మీడియాలో వార్ చేయాలా, మీ సినిమాను ప్రమోషన్ చేయాలా. అదే మీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పండగ రిలీజ్ అయినట్టు వాడు తెగ ఫీల్ అయిపోతున్న ఇంట్లో తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి మరి 1000 రూపాయలు 2000 తీసుకుని మీరు కట్అవుట్లు కట్టడానికి వెళ్తాడే. అలాంటి అభిమానికి మీరు ఏమిస్తున్నారు? మీరు వాడిని జేబు గుల్ల చేస్తున్నారు. మళ్ళీ ఐ లవ్ మై ఫ్యాన్స్, ఐ లవ్ మై ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ వల్ల నేను ఇక్కడికి వచ్చా. హీరోలను చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ ఫ్యాన్స్ని చూసి హీరో అయింది నేనే అంటాడు. మరి ఏం చేశారండి మీరు? ఇది అన్ని హీరోలకు, అందరి హీరోలకు కూడా వర్తించాలి కూడా. ఈయనకు బాగా వర్తిస్తుందండి. అందరి హీరోలను చూసి ఫ్యాన్స్ అయ్యారు కదా, వాళ్ళకి వర్తించకపోవచ్చు. ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాడు కదా, ఈయనకు వర్తించాలి కదా. కానీ ఎక్కడో ఒక దగ్గర సెల్ఫ్ ఐడెంటిటీని కాపాడుకునేందుకు, లేకపోతే మిగతా వాళ్ళ కన్నా కూడా నేను భిన్నం విభిన్నం అని చాటి చెప్పటంలో అల్లు అర్జున్ ప్రవర్తన చాలా మందికి నచ్చట్లేదు అనుకుంటాను. కంటగింపుగా, యావగింపుగా, 100% గ్యాస్ ట్రబుల్ పెంచింది అనుకుంటాను. 100% గ్యాస్ ట్రబుల్ పెంచడం అని అలా అనుకోకూడదు. కానీ ఒక రకంగా చూస్తే అల్లు అర్జున్ ఎవరైనా ఏమంటారంటే, మీరు ఒకటి చూడండి, విజయ్ దేవరకొండ ఉన్నాడు. విజయ్ దేవరకొండ కాలు మీద కాలు వేసుకొని ప్రెస్ మీట్ పెడితే సభ్య సమాజం ఏమనుకుంది? బలుపేంటి వీడికింత అనుకుంది. అంతే. ఆర్జీవీ లాంటి అలా మాట్లాడితే ఆర్జీవీకి కూడా ఏమనుకుంటే సమాజం ఎవరు హర్షించరు, ఇలాంటి వాళ్ళని ఎవరు హర్షించరు సమాజం. అనేక మంది బలుపుతోటి, బలంతో కాకుండా బలుపుతో వ్యవహరిస్తే ఖచ్చితంగా సమాజం చీకొడుతుంది. ఎంత కాదనుకున్నా సమాజం తన ముందు వంగాలి, అణిగి ఉండాలని కోరుకుంటుంది. డెఫినెట్గా. ఇవాళ మీకు ఒక్క మాట చెప్తాను. రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటే ఒకటి చెప్తా. అంటే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు నిజాలే మాట్లాడతాడు, కొంచెం పర్వర్టెడ్ అనిపిస్తాడు మనకి, కానీ అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతూ ఉంటాడు. సినిమా మీ వల్లనే నేను ఇంత అయ్యాను అని అందరు అంటారు కదా హీరోలు. నిజంగా సినిమా బాగాలేకపోతే కూడా చూస్తారా? చూడరుగా, చచ్చినా చూడరు. మరి 100 మందికి చెప్తారు బాగాలేదు మొదటి రోజు చేసి చెప్పేదే వాళ్ళు. సో ఇక్కడ సినిమా బాగలేకపోయినా వీడిని పెద్ద హీరో చేసేయాలి, ఈ నిర్మాతకు డబ్బులు వచ్చేయాలి అని ఎవడు వెళ్ళడు. సినిమా బాగుంటేనే వెళ్తాడు. అది గివ్ అండ్ టేక్ పాలసీ, అదొక వ్యాపారం అంతే. కాకపోతే సమాజానికి అదొక
సంజ్ఞ, ఒక మెసేజ్. ఎస్, ఒక కృతజ్ఞతాభావం అంటారు కదా, ఇందులో ఇది టెక్నికాలిటీస్కి వెళ్ళకూడదు మనం. నైతికత అంతే. మీరు ఒక దశకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, మీరు సినిమా అటు ఇటు ఉన్నా కానీ ఫ్యాన్స్ వెళ్ళిపోతారు, 1-4 సార్లు చూస్తారు. మావాడి సినిమా హిట్ అవ్వాలి. అక్కడ ఒక దశకు వచ్చేంత వరకు మాత్రం ఏముండదు. ఒక దశకు వచ్చిన తర్వాత మాత్రం ఫ్యాన్స్ మోస్తారు. ఎంతవరకు మోస్తారు? సినిమాని హిట్ చేయలేరు, ఫ్లాపు చేయలేరు, ఎవరు ఎత్తలేరు, దాన్ని పోగొట్టలేరు. కానీ ఒక దశ వరకు మినిమం గ్యారంటీగా ఆడు. అల్లు అర్జున్ గారు చెప్పారు కదా ఒకప్పుడు, సినిమా ఎలా ఉన్నా మొదటి వారం తెగేది మెగా ఫ్యాన్ టికెట్టే, మా సినిమా ఎలాగున్నా మినిమం గ్యారంటీ ఇచ్చేది మెగా ఫ్యాన్ వల్లనే అన్నాడు కదా. అవన్నీ ఎటుపోయినాయి అల్లు అర్జున్ ఇవాళ అంటారు సహజంగా. ఒక్కటి నేను చెప్పదలుచుకున్నానండి. అల్లు ఆర్మీ అంటూ ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా, నాకు అభ్యంతరం, నాకు అల్లు అర్జున్ మీద నాకేమీ కోపం లేదు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సూత్రాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? డెఫినెట్గా అది ఇప్పుడు చిరంజీవి గారిని చూసైనా నేర్చుకోవచ్చు కదా, పక్కనే మీ మేనమామే కదా. చిరంజీవి గారు ఏ రోజైనా అలా నడిచాడా? మీరు నడిచినట్టు చిరంజీవి గారు నడిచారా? వెళ్ళినప్పుడు మీరు చూసారా? ఇలా అంటే రాజు వెడలే రవితేజములలాగా అన్నట్టుగా ఇలాగా చూస్తూ వెళ్ళడం, ఆ యాటిట్యూడ్ జనానికి నచ్చదు. అల్లు అర్జున్ ఎదుగుతున్నందుకు కాదులే, కానీ మెగా ఫ్యామిలీని పట్టించుకోవటం లేదు, పవన్ కళ్యాణ్ మాట ఎత్తటం లేదు, రామ్ చరణ్తో సఖ్యత లేదు, చిరంజీవిని చాలా లైట్ తీసుకున్నాడు అనేటువంటి ఒక రకమైన పగ, ఒక రకమైనటువంటి కడుపు మంట మెగా ఫ్యాన్స్లో ఉన్నమాట కూడా వాస్తవమే కదా. డెఫినెట్గా అండి, కడుపు మంట అంటే నేను అంగీకరించను. ఒక రకమైన బాధ. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, దాటాక బోడిమల్లన్నా అన్నాడట. మీరు ఏ రోజు మీరు ఉదహరించకపోయినా, చిరంజీవి గారి పేరు ఉదహరించకపోయి ఉంటే ఎప్పుడు ఆ బాధ లేదు ఎవరికి. అప్పటివరకు చెప్పకపోయి ఉండుంటే. కానీ మీరు మాత్రం మొన్నటి వరకు చిరంజీవి గారి పేరు చెప్పి 15 ఏళ్ల పాటు చిరంజీవి గారి పేరు చెప్పారు. లాస్ట్ 5 ఏళ్ల నుంచి చెప్పట్లే మీరు, అంతే 4-5 ఏళ్ల నుంచి. అలవైకుంఠపురం నుంచి మార్పు వచ్చింది మీలో, అల్లు అర్జున్ గారిలో. అప్పటి వరకు చిరంజీవి గారు అంటే ప్రతి దానికి చిరంజీవిని కోట్ చేసే మీరు, ఆయన ముళ్ళ బాటను పూల పాన్పుగా మాకు చేశాడు, మేము ఇవాళ నడుస్తున్నామన్నారు. ఆయన ఫ్యాన్ టికెటే మాకు తెగుతుంది అన్నాడు. ఆయన లేకపోతే మేము లేము అన్నాడు. ఇవాళేమో నేను ఫ్యాన్స్ వల్లనే ఇంత ఎత్తిదిగాను అంటాడు. నాకు నచ్చితే వెళతా, నచ్చిందే చేస్తా అంటాడు. సో ఇవన్నీ కూడా మీరు ఫ్యాన్స్ అంటే మీకే మెచ్యూరిటీ లేకపోతే ఫ్యాన్స్కి మెచ్యూరిటీ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారు? మీరు అక్కడికి వెళ్ళారు, దాని మీద వచ్చింది, మళ్ళీ కౌంటర్కి మీరు మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో ఎందుకు అలా మాట్లాడారు? నాకు నచ్చితే వెళతా, నచ్చితే చేస్తా అంటే మీరు ఫ్యాన్స్ అని రెచ్చగొట్టినట్టు కదా. ఫ్యాన్స్ నుంచి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంత స్థితప్రజ్ఞత ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. మీలో ఉండాలి ఆ స్థితప్రజ్ఞత. మీకే లేదు, మీరే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మేజర్. ఇవాళ ఇంకొకటి అంశం, అల్లు ఆర్మీ అని పెట్టుకున్నాడు. ఆయన సొంతంగా ఎదిగితే ఎవరికి ఇబ్బంది లేదండి. ఆయన సొంతంగా ఎదగటం మీద కాదు, ఎదగటంలో 2 రకాలు ఉంటాయి. తొక్కి ఎదగాల, ఎక్కి ఎదగాల. తొక్కి ఎదగడం అనేది తొందరగా వెళ్ళిపోతామని అనుకున్నాడు. ఎక్కి ఎదగడం కొంచెం కష్టం, స్లోగా ఉంటుంది అనుకున్నాడు. ఎవరిని తొక్కాడు అల్లు అర్జున్ ఇప్పుడు? తొక్కడం అంటే నా ఉద్దేశం ఆ బ్రాండ్, మెగా బ్రాండ్ని తొక్కి అల్లు బ్రాండ్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాడు. మీరు బ్రాండ్ని ఏర్పాటు చేసుకోండి, ఇబ్బందిలే. ఒక దశలోకి వచ్చిన తర్వాత చిరంజీవి ఎవరంటే అదే అల్లు అర్జున్ గారి మేనమామ చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి మీరు ఎదగండి, ఇబ్బందిలే. కానీ మీరు అవమానిస్తూ, కించపరుస్తూ, విస్మరిస్తూ మీరు వెళ్ళిపోవాలి, ఆ బ్రాండ్కి నాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళాలి అనుకున్నప్పుడే ఈ అంశాలన్నీ తెర మీదకి వస్తాయి. తాను విస్మరించాడేమో, గుర్తు చేసుకోలేదేమో, పక్కన పెట్టేశాడేమో, కానీ అల్లు అర్జున్ కించపరచలేదు. తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కృతజ్ఞతాభావం మరిచి ఆ రకంగా చేయకూడదు అనేది సమాజం నుంచి వస్తున్నది. కృతజ్ఞతాభావం మరిచి. ఇవాళ నేను ఈటీవీ నుంచి వచ్చానండి. నేను ఎప్పుడు ఈటీవీ అనగా నేను గర్వపడతా. ఎస్, నా అప్పుడప్పుడు నేను ఈటీవీ, ఈనాడులో జరుగుతున్న పరిణామాలని నేను విమర్శిస్తా కూడా. మన తండ్రిని విమర్శించమా, మన తల్లిని విమర్శించమా, లేకపోతే మనకు తమ్ముడిని అన్నో విమర్శిస్తాము. అంత మాత్రం చేత ప్రేమ లేనట్టు కాదు. వాళ్ళకి సరిగ్గా వెళ్ళట్లేదు, ఇది కరెక్ట్ కాదని విమర్శిస్తానేమో, కానీ ఒక ఈటీవీ అనగా నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఈటీవీ ప్రొడక్ట్ అండి అని చెప్తా. లేదు అసలుకి నేను అది విమర్శించాను, నా యొక్క
బేస్ నేను మర్చిపోయాను అనుకోండి, అప్పుడు నా ఎదుగుదలకు అక్కడితో స్టాప్ అయినట్టే. ఇవాళ తాత్కాలికంగా 2 విజయాలు దక్కచ్చు, ఎల్లవేళలా దక్కవు కదండి. ఎగ్జాక్ట్లీ, రోజులు ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మనం పవన్ కళ్యాణ్ చూసి మనం ఒక మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు సినిమా లేదు, ఎగ్జాక్ట్లీ సినిమా హిట్ లేదు, కల్ట్ అది. అయినా కానీ అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐఎమ్ సారీ టు కరెక్ట్ యూ, దానికన్నా ఎక్కువైంది. ఐఎమ్ సారీ టు కరెక్ట్. నేను చాలా మందికి చెప్పాను, 9 ఏళ్ళు వరుస సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఫ్యాన్ బ్యాంక్ ఏమాత్రం చెక్కు చెదరకపోగా అంతకన్నా ఎక్కువైనటువంటి సూపర్ హీరో ఎవరన్నా ఉన్నారంటే ఇట్స్ అన్డౌటెడ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది ఒప్పుకొని తీరాల్సిందే. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉందా ఇష్టం లేదా తర్వాత విషయం, బట్ అంటే వాస్తవం అది. సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గొప్ప హీరోనా అండి? నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ కంటే గొప్ప యాక్టరా? కానే కాదు, అల్లు అర్జునే గొప్ప యాక్టర్. కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత కల్ట్ ఫాలోయింగ్ ఉంది? క్యారెక్టర్. మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అనేక మంది హీరోలు ఉన్నా కానీ అద్భుతమైన హీరోలు ఉన్నారు, నటనలో తోపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కంటే చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత కల్ట్ ఫాలోయింగ్ ఎందుకు లేదు వాళ్ళకంటే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి ఆ ఫాలోయింగ్ వచ్చింది. షారూఖ్ ఖాన్కి కానివ్వండి, సల్మాన్ ఖాన్కి కానివ్వండి, వీళ్ళందరికీ సినిమాలు ఆడతాయి, దేశవ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. కానీ వీళ్ళ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సమాజంలో వాళ్ళు వ్యవహరించే తీరు పట్ల వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. సినిమా హీరో అనేవాళ్ళు రియల్ లైఫ్లో హీరో అని ఎవరు భావించరు. సల్మాన్ ఖాన్ చేసిన పనులు కానివ్వండి, అప్పుడప్పుడు షారూఖ్ ఖాన్ వివాదాస్పదమైన కామెంట్లు కానివ్వండి, ఎవరు పెద్దగా పట్టించుకోరు. సినిమా హీరోగా వాళ్ళకి అభిమానులు ఉంటారు, కానీ వ్యక్తిగా అభిమానులు ఉంటారు. వ్యక్తిగా ఎప్పుడైతే మీకు అభిమానులు ఉంటారో అది నిజమైన ఫ్యాన్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఆర్మీ అంటే అది, ఇది కాదు ఆర్మీ అంటే. ఇవాళ ఓయూ విద్యార్థులు దాడి చేశారు, ఆర్మీ ఎక్కడుంది అని అడుగుతారు సహజంగా. సో నేనేమంటున్నానంటే ఆ రకమైన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడంలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యాడు. పుష్ప సినిమా ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ ఉన్న హీరోకి ఎదిగాడు, అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన హీరోకి ఎదిగాడు. క్యారెక్టర్ పరంగా పడిపోయాడు. క్యారెక్టర్ పరంగా ఉంటే మీకు లాంగ్ రన్ ఉంటుంది, క్యారెక్టర్ పరంగా పడిపోతే సినిమా హిట్ అయితేనే మీరు హీరో. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. ఇవాళకి చిరంజీవి గారిని ఎందుకు అందరూ గౌరవిస్తారు? చిరంజీవి గారితో పాటు వచ్చాడు మోహన్ బాబు గారు, చిరంజీవితో పాటే ఉన్నారు బాలకృష్ణ గారు, అన్ని సినిమాలు తీశారు, పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినారు, బాలకృష్ణ, వెంకటేష్, వీళ్ళందరూ కూడా, నాగార్జున కూడా. కానీ చిరంజీవికి ఎందుకుంది? అజాత శత్రువు, ఒకళ్ళని ఒక మాట అనడు, వివాదాస్పద వ్యవహారాలకు జోక్యం చేసుకోడు, అందరితో సౌమ్యంగా ఉంటాడు. కాబట్టి సరే చిరంజీవి గారు పెద్ద ఆయన మంచోడు, ఓకే, దట్స్ ఇట్. మోహన్ బాబు పట్ల ఎందుకు ఉంటుంది? మోహన్ బాబు ప్రతి మాటకు వస్తే వివాదాస్పదమైన కామెంట్లు చేస్తాడు, బాలకృష్ణ కనపడితే కొడతాడు, అవునా? అమ్మాయి కనపడితే కన్నెన్న గీటాలు కడుపున చేయాలంటాడు. సో అందువల్ల వీళ్ళ క్యారెక్టర్లకి వీళ్ళకి అంత ఫాలోయింగ్ రాదు ఆయనకు వచ్చినంతగా. సో అది నేను జస్ట్ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాను అనమాట, చెప్తున్నాను. నంద్యాల టూర్తో పెరిగినటువంటి గ్యాప్ని మళ్ళీ నందమూరి బాలకృష్ణని కూర్చోబెట్టి రెండోసారి అన్స్టాపబుల్ షో ద్వారా కవర్ చేద్దామనుకున్నటువంటి గీతా ఆర్ట్స్ అల్లు ఫార్ములా వర్కౌట్ అవ్వలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట దగ్గర దెబ్బ పడింది. టు ద కన్క్లూజన్, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని మాట్లాడుకుంటే హౌ ఇట్ గోయింగ్ టు ఎండ్ అప్? ఏం లేదండి, ఇందులో ఒకటి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం వల్ల అల్లు అర్జున్ ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతోంది. ఓకే, సినిమా ఇండస్ట్రీ యావత్తు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతోంది. రేపు గేమ్ చేంజర్ రాబోతోంది, ఇంకా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో చాలా పెద్ద హీరోల సినిమాలు వస్తాయి. నేను పదవిలో ఉన్నంత వరకు కూడా నేను టికెట్లో హైక్ చేయను, బెనిఫిట్ షోలు ఉండవు అంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది. బెనిఫిట్ షో లేకపోయినా పర్వాలేదు, కానీ టికెట్ హైక్స్ రావు అంటే కనుక కొంచెం పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రావడానికి కష్టమైపోతుంది. సో మనం ఇవాళ పాన్ ఇండియాతో పోటీ పడుతున్నాం, పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం మనం. సో ప్రతి సినిమా కూడా లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా పెద్దగా ఉండాలి అని భావిస్తూ తీస్తున్నారు, రిచ్గా ఉండాలి అని. అది తీస్తున్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ ఎక్కువ. అది బడ్జెట్ ఎక్కువైతే టికెట్ రేట్స్ హైక్ కావాల్సిందే. అట్లని చెప్పేసి ఇబ్బడముబ్బడే కాకుండా ఎంతో కొంత రీజనబుల్లీ టికెట్ ప్రైస్ హైక్ కావాల్సిందే. ఈ దశలో ఒక మీరు అన్నట్టుగా సంధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంధి చేయడానికి పెద్ద మనిషిగా చిరంజీవి గారు అయితేనే, అంటే ఓవరాల్ అల్లు అర్జున్ విషయం ఒక్కటే కాదు నేను అంటుంది,
ఓవరాల్గా ఇండస్ట్రీతో ఉన్న విభేదాలన్నీ కూడా పోవాలంటే చిరంజీవి గారు జోక్యం చేసుకోవాల్సిన, అవునన్నా కాదన్నా సినిమా పెద్ద ఆయన ఇవాళ. సో దానికేం బ్యాడ్జ్ ఇవ్వక్కర్లా, ఆయనకేమి గండ పేరు ఉండేది తొడగక్కర్లేదు, కానీ వ్యర్థాలు వేయాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఆయనే సినిమా ఇండస్ట్రీ పెద్ద. ఆయన జోక్యం చేసుకుంటే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం వస్తుంది. ఆయన జోక్యం చేసుకోవాలంటే ఆయన జోక్యం చేసుకునేంత గౌరవం ఇతరులు ఇవ్వాలి ఆయనకి. ఆ గౌరవం ఇచ్చి ఆయన ఆహ్వానించాలి జోక్యం చేసుకుంటూ. ఒక దశలో అలాంటప్పుడే ఆయన జోక్యం చేసుకొని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడారు. కొంత సమస్య సాల్వ్ అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న గ్యాప్ కూడా ఫిల్ చేసుకోవాలంటే చిరంజీవి గారిని మళ్ళీ రావాలి, ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతకు మించిన మార్గం ఈ పరిస్థితిలో లేదు. చిరంజీవి గారు అనేవాళ్ళు ఇప్పుడు కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు, మెగా పవర్ హౌస్ అది. ఇవాళ మెగాస్టారు, గ్లోబల్ స్టారు, 2 మంత్రులు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక మినిస్టర్ ఆ కుటుంబంలో ఉన్నారు. ఆ కుటుంబం జోక్యం చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ కూడా చల్లగానే ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మాట్లాడుకోవాలనుకున్న వారధిగా చిరంజీవి గారు ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీ వ్యవహారంలో ఒక కంక్లూజన్ వస్తుంది అనుకుంటున్నా. శుభం కార్డు పడేది అప్పుడే అని నేను అనుకుంటున్నాను. రైట్. యుద్ధం వద్దు అంటాం, ఎందుకంటే యుద్ధం విధ్వంసాన్ని మిగిలిస్తుంది, విషాదాన్ని ఇస్తుంది. అందుకే సంధి కావాలనుకుంటాం, శాంతి కావాలనుకుంటాం. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ సర్కార్ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సమస్యల మొత్తం అంతా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సమస్య పోవాలని, అన్నింటికీ మించి రేవతి కుటుంబానికి సరైన న్యాయం అన్ని వైపుల నుంచి జరగాలని, మీరు మాత్రమే, నేను మాత్రమే కాకుండా మనమంతా ఆ కుటుంబానికి అండగా నిలబడేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్. రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను ఏమంటున్నానంటే, ఇండస్ట్రీ మీద కక్ష పెట్టుకోవడం కాదు, కానీ అల్టిమేట్గా రేవంత్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించారో చేతనైనంత ఆ కుటుంబానికి సాయం చేయండి, మీ పాప ప్రక్షాళన చేసుకోండి అని ఆ సినిమా సెలబ్రిటీలు ఎవరైతే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళారో వాళ్ళని నేను విన్నవించుకుని మీ పాప ప్రక్షాళన చేసుకోండి. తెలుసో తెలియకో మీరు అక్కడికి వెళ్ళారు, ఒక ప్రాణం విలవిల్లాడుతోంది, చావు బతుకుల మధ్య కొట్టుమెట్టాడుతోంది. ఆ ప్రాణం నిలబడాలన్నా, పోయిన ప్రాణానికి సార్థకత చేకూరి ఆ కుటుంబానికి చేయూతనివ్వాలన్నా తల మీకు తోచినంత ₹1,00,000 ఇవ్వగలుగుతారా? ₹1,00,000 ఇవ్వండి. 5 లక్షలు ఇవ్వండి. 50,000 ఇవ్వగలుగుతారా? మీ స్తోమత 50,000 ఇవ్వండి. కానీ మీరు చేసిన, అక్కడికి వెళ్ళిన వాళ్ళే కుటుంబ సభ్యులు, నేను అడగట్లా, కుటుంబ సభ్యులు బాధ్యత. సినిమా పుష్ప సినిమా యూనిట్ వాళ్ళు కూడా బాధ్యత, అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళటం అనేది బాధ్యత, వెళ్ళి ఉంటారు. కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు చూసారా, పొలోమంటే వెళ్ళారు, వాళ్ళు ఈ సమాజానికి మీరు కూడా సంజాయిషి ఇచ్చుకోవాలి. పాప ప్రక్షాళన అనుకుంటారా? సంజాయిషి ఇచ్చుకోవడం అంటారా? మానవత్వంతో కుటుంబాన్ని ఆదుకోవాలంటారా? తలా కొంత వేయండి ఆ కుటుంబానికి. అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చాను, ఆయన 25 లక్షలు ఇచ్చారు, మీరు తలో 50,000, 1,000, 1,00,000 ఎంతో కొంత ఇచ్చి మీరు కూడా ఆ పాప ప్రక్షాళనలో భాగంగా మానవత్వాన్ని చాటుకోవాలని నేను కోరుకుంటాను. రైట్. ఖచ్చితంగా అమాయకులకు న్యాయం జరగాలి, దోషులు ఎవరైనా ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.